యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అంతలో ఆత్మ నన్నెత్తుకుని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఇక్కడ చాలా 3:12 మాత్రమే. ఆత్మ అంతలో నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలములో నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి పక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లు నాకు కనబడను. ఈ జంతువు ఎవరు? సేరాపు. ఓకే, 6 రెక్కలు కలిగి చక్రములు కలిగి ఉంటుందన్నమాట. అయితే పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలు ప్రవక్తను ఎత్తుకొని పోవచ్చుండగా ఆ జంతువు ఏమంటుందంట? ఆ దూత, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, చదవము ఒకసారి చదివితే. Then the Spirit took me up, and I heard behind me a voice of great rushing, saying, Blessed be the glory of the Lord from his place. Blessed be the glory of the Lord from his place. ఇక్కడ ఏమంటుందంటే, దూత ఏమని ప్రవచిస్తుంది? బ్లెస్డ్ బి ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ, ప్రభు యొక్క మహిమ ఆశీర్వదింపబడును గాక. బ్లెస్డ్ బి ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు మహిమ గలవాడు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆయన మహిమ అత్యధికమైనది, ఎంతో గొప్ప మహిమ గల దేవుడు. ఆయన మహిమకు భూమి ప్రకాశిస్తుందట, సర్వలోకము ప్రకాశిస్తుందట. ఆయన దూత వస్తేనే భూమి ఆ మహిమను బట్టి భూమి మొత్తం ప్రకాశిస్తే ఇంకా దేవుడి మహిమ ఎంత గొప్పగా ఉంటుంది. దేవుడి దూత దేవుని మహిమను ఏమంటున్నాడంట? ఆయన మహిమ ఆశీర్వదింపబడును గాక. బ్లెస్డ్ బి ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అంటే ఎందుకు దేవుడి మహిమకు ఆశీర్వాదం కావాలా? అంటే దీని అర్థం ఏంటంటే, ఆ దూత ఏమంటుందంటే, అందరూ ఆయన మహిమను స్తుతించును గాక, ఆశీర్వదించును గాక, అందరూ కొనియాడును గాక అని ఆ దూత పలుకుతుంది అనమాట. చూద్దాం. ఎక్సోడస్ నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం. అంటే ప్రతి దూత ఏమని కోరుకుంటుంది? ఆయన మహిమ కొనియాడబడును గాక, ఆయన మహిమ ఆశీర్వదింపబడును గాక. చదవం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడితో, దయచేసి నీ మహిమ నాకు చూపించు. అంటే ఆయన మహిమను ఎవరైతే కోరుకుంటారో ఆ మహిమను ఒక దినము అందరూ ఆశీర్వదించినట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సపోజ్ దేవుడిని నువ్వు అడిగావనుకో, దేవా నీ మహిమను చూపించు అని. ఆయన తన మహిమను చూపించినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ మహిమ నువ్వు కొనియాడతావు. ఒక దినంన, దేవా నీ మహిమ గొప్పది, నీ నామము గొప్పది అని నువ్వు కొనియాడతావు. అలాగా భూమి మీద ప్రతి ఒక్క మనిషి ఆయన మహిమను ఆశీర్వదించాలని, కొనియాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ గలవాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మహిమను చూస్తావో, ఆ మహిమను అత్యధికమైన ఆ బలమును నువ్వు రుచి చూస్తావో, నువ్వు ఆయన మహిమను ఆశీర్వదిస్తావు. యూ విల్ బ్లెస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అది కోరుకుంటున్నాడు, దూతలు కూడా అదే కోరుకుంటున్నాయి. హల్లెలూయా.
మరి ఆయన మహిమనే నీకు కనపరచినప్పుడు నువ్వు ఏమని ఆశీర్వదిస్తావు దేవుణ్ణి? ఏమని కొనియాడతావు? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో నీకు కావలసిన అద్భుతము చేస్తాడో, అలాగనే భూమి మీద ఎప్పుడైతే ఆయన సర్వసృష్టికి కావాల్సిన అద్భుతములు చేస్తాడో, అప్పుడు ఏమంటారు ప్రతి ఒక్కరు? చూడమ్మా ఈ వాక్యం చదువు. నంబర్స్ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, that all the earth shall be filled with the glory of the Lord. చూడండి, నేను చదువుతాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. But as truly as I live, all the earth shall be filled with the glory of the Lord. భూమి అంతయు దేనితో నింపబడి ఉండాలంట? ఆయన మహిమతో నింపబడి ఉండాలి. అది దేవుని చిత్తమయ్యింది, దేవుడు కోరుకునేది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఎప్పుడైతే ఆయన మహిమ కనబడతాదో సర్వజనులు ఆయన మహిమను కొనియాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మహిమ కొనియాడబడతాదో, ఆశీర్వదింపబడతాదో, ఆయన చిత్తమంతయు నెరవేరుతాడు. చాలా మంది అంటే ఆయన మహిమను కొనియాడడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోండి, మీరేమంటారు? దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఎప్పుడైతే నువ్వు ఆ మహిమను గూర్చి స్తుతి చెల్లిస్తావో, స్తోత్రము చెల్లిస్తావో, ఆయన మహిమ ఏం చేయబడ్డట్టు? ఆశీర్వదింపబడ్డట్టు. ఎప్పుడైతే ఆయన కార్యము నెరవేరుస్తాడో, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో, ఆయన మహిమ కొనియాడబడినట్లు. చూడండి, ఎందుకు అలాగన చేయాలి మనము? ఎందుకు అలాగన చేయాలా? మొదటి దిన వృత్తాంతములు 29వ అధ్యాయము. అదొక మర్మం అన్నమాట. వై వీ నీడ్ టు బ్లెస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ అ మిస్టరీ. మొదటి దిన వృత్తాంతములు 29వ అధ్యాయము 10 నుండి 13 వరకు చూద్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములయందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దావీదు తెలుసుకున్నాడు ఏంటంట, దేవుడే సర్వసృష్టికి అధిపతి అయి ఉన్నాడు. సమస్తమును ఆయన సృష్టించి ఉన్నాడు. గొప్పతనం ఆయనది, మహిమ ఆయనది, శక్తి ఆయనది, విజయము ఆయనది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, వేర్ ఫోర్ డేవిడ్ బ్లెస్డ్ ద లార్డ్ బిఫోర్ ఆల్ ద కాంగ్రిగేషన్. ఏం చేశాడంట? దావీదు యెహోవాను ఆశీర్వదించాడంట. మనం ఏం చేస్తాము? యెహోవా నామము ఆశీర్వదింపబడును గాక. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెయ్యెత్తి దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. మామూలుగా మనం ఏం చేస్తాము? మన పిల్లల్ని ఆశీర్వదిస్తాం, అవునా? కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తాం, లేకపోతే నీ వద్దకు వచ్చిన ప్రార్థన చేయించే వారిని, చేసుకునే వారిని ఆశీర్వదిస్తాం. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? వేర్ ఫోర్ డేవిడ్ బ్లెస్డ్ the Lord before all the congregation, and David said, blessed be thou, Lord God of Israel.
ప్రభువును ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నీవు ఆశీర్వదింపబడదువుగాక. హల్లెలూయా. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే ఎల్లప్పుడూ నీవు ఆశీర్వదింపబడి ఉందువుగాక. దైన్ ఓ లార్డ్ ఇస్ ద గ్రేట్నెస్ అండ్ పవర్ అండ్ గ్లోరీ అండ్ ద విక్టరీ అండ్ ద majesty. For all that is in the heaven and in the earth is thine. Thine is the kingdom, O Lord, and thou art exalted as head above all. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా దావీదు? ఎందుకు నువ్వు ఎల్లప్పుడు నిత్యం ఆశీర్వదింపబడి ఉందువుగాక ఎందుకు అంటున్నాడు తెలుసా? Thou art exalted as head above all. ఇక్కడ భలే మర్మం ఉంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే, నీవు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, నీవు సమస్తమునకు, తెలుగులో ఏమని ఉంటుంది అంటే నువ్వు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? Thou art exalted as head above all. అంటే ఏంటి? హెడ్ అంటే ఏంటి? తల. ఇక్కడ దావీదు ఏం చూశాడంటే దేవుడు సమస్తమునకు తల అయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? భూమి మీద ఉన్నవైనను ఆకాశమందు ఉన్నవైనను సమస్తమును ఏమై ఉన్నాయి? దేవుడికి శరీరం అయి ఉన్నాయి. ఇదొక మర్మం, నీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దావీదు ఏం చూశాడు, ఏ మర్మం చూస్తున్నాడంటే దేవుడు సృష్టింపబడిన సమస్తమునకు తల అయి ఉన్నాడు. ఇక్కడ రాసే అతనికి ట్రాన్స్లేటర్కి అర్థం కాక అధిపతి అని రాశాడు. నేను హెబ్రూలో చూశాను అన్నమాట. ఇక్కడ ఏమనుంది? ఇంగ్లీష్లో హెడ్ అని ఉంది, అక్కడ ఏమనుంది అంటే హెబ్రూస్లో రోస్ అని ఉంటుంది. రోస్, ROS, రోస్ అంటే ఏంటి? తల. ఇంకా నేను వేరే సందర్భాల్లో కూడా నేను చూశాను అనమాట. తల అనే స్థానంలో ఏమని ఉంది పదము అని చూస్తే ROS, రోస్ అని అంటే ఏంటి? తల, హెడ్ అనమాట. దేవుడు తనను సమస్తమునకు తలగా చేసుకున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటాడు అక్కడ 1 కొరింథీయుల్లో? దేవుడు క్రీస్తుని సమస్తమునకు అత్యధికముగా హెచ్చించి సంఘమునకు శిరస్సుగా చేశాడు. సంఘము శరీరం. ఇక్కడ చూస్తే దావీదు అన్న దాన్ని బట్టి చూస్తే అంటే మరి పౌలు ఆ మాట ఎందుకని ఉంటాడు? దేన్ని చూశాను ఉంటాడు? ఈ మాటను చూశాను ఉంటాడు. హల్లెలూయా. దావీదు ఏమన్నాడంటే ఆకాశమందు ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను సమస్తమును నీవే సృష్టికర్తవు, నీవు తలవై ఉన్నావు, సమస్తమును శరీరమై ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి ఎంత మట్టుకు తెలుసు? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి, సంఘము శరీరం. అవునా? ఇది ఎంతమందికి తెలుసు? క్రైస్తవులందరికీ తెలుసు. అయితే ఇంకొక మర్మము తెలుసుకోవాల్సిన మర్మం ఏంటి అంటే దేవుడు తల అయి ఉన్నాడు, ఆయన సృష్టి అంతయు ఆయన శరీరము. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు దావీదు? బ్లెస్డ్ బీ దౌ ఓ లార్డ్, నీవు ఆశీర్వదింపబడి ఉందువుగాక అని ఎందుకు అంటున్నాడు అంటే తల సంపూర్ణంగా ఆశీర్వదింపబడి సంపూర్ణ మహిమతో ఉంది. ఇప్పుడు శరీరము ఆ మహిమతో నింపబడాలా. ఎంతమందికి అర్థమైంది? ఆ ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడి ఉండాలా. ఎవరు శరీరము? సంగమా? సమస్తం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇదొక మర్మం. దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన సృష్టించిన సమస్తము ఆయన శరీరమై ఉంది. ఇప్పుడు ఆయన శిరస్సులో ఉన్నది ఆ శరీరంలోనికి దిగాల. ఆయన ఆశీర్వదింపబడి ఉన్నాడు, గొప్ప మహిమ గలగవాడై ఉన్నాడు. ఆ ఆశీర్వాదము, ఆ మహిమ ఆయన సృష్టించిన సమస్తములో నింపబడాలి. అది దావీదు కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. ఇది దేవుని చిత్తమై ఉంది, పూర్ణ చిత్తమై ఉంది దేవుడిది. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? క్రీస్తు
మనకి శిరస్సు, మనము ఆయన శరీరము. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు గనుక ఆయన సంపూర్ణత మనలో నింపబడాల. ఇక మిగతా సృష్టి అది నాశనం అయిపోతుంది, లయమైపోతుంది. భూమి ఏమైపోతుంది? కాలిపోతుంది. అవునా? ఇవన్నీ ఎంతమంది విన్నారు? ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అంటే, ఆయన సమస్తమునకు తల అయి ఉన్నాడు, సర్వ సృష్టి ఆయనకు శరీరమై ఉన్నది. ఆయన లోపల ఏదైతే ఉందో సమస్తమును సృష్టిలో కూడా నింపబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది సంపూర్ణ దేవుని చిత్తమైన, సంపూర్ణ దేవుని చిత్తం అనండి. కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్ అనండి. యూ నీడ్ టు టైప్ కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్. ఇది సంపూర్ణమైన దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. మనమేమనుకుంటాము? క్రీస్తు సంఘము, ఆయన వరుడు, మనము వధువు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారు. కరెక్టే. బైబిల్లో కూడా ఏమని ఉంది అంటే, తర్వాత చాలా మంది చనిపోతారు, చాలా మంది భూకంపాలు అవి వస్తాయి, ఇవి వస్తాయి, యుద్ధాలు, ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ వేటి వల్ల జరుగుతాయి? లోక భ్రష్టత్వం వల్ల జరుగుతాయి, శాపం వల్ల జరుగుతాయి, పాపం వల్ల జరుగుతాయి. కానీ ఇక్కడ దేవుడు అత్యధికముగా ఆశీర్వదింపబడిన వాడు. ఆయన మహిమ అతి గొప్ప మహిమ. ఆయన తనను తాను ఎలాగున నియమించుకున్నాడంట? సర్వ సృష్టికి తనను తలగా నియమించుకున్నాడు. ఎందుకు? తన శరీరమైన సర్వ సృష్టిని ఎలాగూ మార్చడానికి, సంపూర్ణంగా ఆశీర్వాదంతో నింపడానికి, సంపూర్ణంగా రక్షించడానికి ఆయన తనను తాను తలగా నియమించుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నేనేం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నా ద్వారా, హీఈస్ ఎక్స్టెండింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ టు ఆల్ ద క్రియేషన్. ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా యొక్క ఆశీర్వాదమును సర్వ సృష్టికి విడుదల చేస్తున్నాడు అనమాట. ఈజ్ ఎక్స్టెండింగ్ అన్నమాట. దీనివలన భూమి మీద పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. శాపం మింగివేయబడుతుంది, పాపం మింగివేయబడుతుంది. సర్వ సృష్టి నుండి, జస్ట్ ఎవరో ఒక్కరి నుండి అని కాదు, ఎవరో కొంతమంది నుండి అని కాదు. కొంతమంది రక్షింపబడతారు, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారు. నో నో నో. దేవుడి చిత్తం ఏంటి? ఒక్కరు కూడా నశించిపోకూడదు అనేదే దేవుడి చిత్తం. దేవుడి చిత్తమే నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము సర్వ సృష్టిలో నింపబడబోతుంది. ఆయన మహిమ సర్వ సృష్టిలో నింపబడబోతుంది అనమాట. నెంబర్స్లో ఏమని ఉంటుంది? లెట్ ఆల్ ది ఎర్త్ షల్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క మహిమ చేత భూమి అంతయు నింపబడును గాక. అది కోరిక. అలాగ జరుగును గాక అని ఆయన చాలా మంది ప్రవచిస్తారు. మోషే అంటాడు, నీ మహిమ నాకు చూపించు అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? తర్వాత ఇజ్రాయేల్ అందరికీ తన మహిమను చూపిస్తాడు. కొండంతయు అగ్ని చేత మండుచు, ఆ దేవుడి మహిమ చేత మండుచు, ఆ మహిమలో నుండి దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. ఆ పర్వతం అంతయు మేఘము చేత కప్పబడి అందులో అగ్ని కదులుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు చూపిస్తాడా లేదా తన మహిమను? ఇజ్రాయేల్ అందరికీ చూపిస్తాడు, కొన్ని లక్షల మంది చూస్తారు. మరి దేవుడు తన మహిమను సర్వ సృష్టి చూడాలని కోరుకుంటాడా లేదా? సంపూర్ణమైన తన సృష్టిని అంతటిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది జరగాలి అంటే ఏం చేయాలా? ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ఎదురు చూడాలా, అడగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సర్వ సృష్టిని ఆశీర్వదించే ద్వారమును తాళపు చెవిని దేవుడిస్తాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద కీ. హల్లెలూయా.
అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు. కీర్తనలు 27వ అధ్యాయం 27వ కీర్తన 5-6 వచనాలు. బాధలో ఉన్నప్పుడు దావీదు ఏమంటాడంటే, చదవమా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఆ, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆ. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. చూడండి, ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడంట? తన పర్ణశాలలో దాస్తాడు, నన్ను కాపాడతాడు, కీడు నా యొద్దకు రాకుండా నన్ను జాగ్రత్తగా కాస్తాడని చెప్పి అన్న తర్వాత ఏమంటున్నాడంటే 6వ వచనం చదవమా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? దావీదుకు తెలుసు దేవుడు సమస్తమునకు తల అయి ఉన్నాడు. సమస్తము కంటే ఆయన హెచ్చుగా ఆయన తల అయి ఉన్నాడు. కాబట్టి నా చుట్టూ ఉన్న శత్రువులందరికంటే నా తలను హెచ్చిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది తెలిసిన వాడు మాత్రమే ప్రార్థన చేయగలడు. హల్లెలూయా. నా దేవుడు తలగా ఉన్నాడు, నేను కూడా తలగా మారుతాను. అందరికంటే హెచ్చుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు కాపాడేవాడు మాత్రమే కాదు, నీ తలను హెచ్చించేవాడు, నీ శత్రువుల కంటే నిన్ను ఘనపరిచే దేవుడు. హల్లెలూయా. నీ శత్రువుకి కొంచెం బలం ఉందా, వాడికంటే 10 రెట్ల బలమును నీకు ఇచ్చి నీ తలని ఎత్తే దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే ఏమంటున్నాడు దావీదు? చదవ 6వ వచనం మళ్ళీ చదువు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులను అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. ఎందుకు పాడి స్తుతించాలి అంటే, ఒకటి ఎప్పుడు నిరీక్షణగా పెట్టుకోవాలి. ఏంటి అంటే, నా శత్రువులందరికంటే నా తలను దేవుడు హెచ్చించబోతున్నాడు. నన్ను హెచ్చించబోతున్నాడు అనడం వేరు, నా తలను హెచ్చించబోతున్నాడు అనడము వేరు. హల్లెలూయా. ఎంతమంది మీ తలను దేవుడు మీ శత్రువులందరికంటే, మీ ప్రాబ్లమ్స్ అందరికంటే హెచ్చించాలని ఉందండి? హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ దేవుడు తల అయి ఉన్నాడు కదా సమస్తమునకు. దాని తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కుమారుణ్ణి తలగా మారుస్తాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడతారు ఇక్కడ? యేసయ్య గురించి. ఏం చేశారంట? ఈ రాయి పనికిరాదు, ఈ రాయి అసలు ఎక్కడ పునాదుల్లో కానీ గోడల్లో కానీ ఎక్కడ వేయడానికి పనికిరాదు అని ఏం చేశారంట? బిల్డరు పక్కన బారేశాడంట. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు మీరు చూసారా? ఆ మేస్త్రి, ఆ బిల్డర్ ఏం చేస్తాడు? కొన్ని రాళ్ళు పక్కన బారేస్తారు. అవేంటి అంటే విరిగిపోయి షేప్లెస్ అయిపోతాయి అన్నమాట. మామూలుగా మనం ఇటుకలను చూస్తాం ఇప్పుడు, కానీ అప్పట్లో పెద్ద పెద్ద రాళ్లతో కడతారనమాట. పెద్ద పెద్ద బ్లాక్స్, పెద్ద బ్లాక్ రాళ్లతోని కోటలు కట్టేవాడు. అప్పుడు దానికి ఒక మినిమమ్ మెజర్ ఉంటుంది అనమాట. ఇగో ఇంత బ్లాక్ ఉండాలి, ఉంటే గోడలో పెట్టచ్చు, ఇంకా పెద్దగా ఉంటే పునాదిలో పెట్టచ్చు. ఆయనను చూసి కట్టేవాడు ఏమన్నాడంట? ఇది గోడలో కానీ పునాదులు కానీ పనికిరాదు ఈ రాయి అని చెప్పి పక్కన పడేశారంట. ఆ విధంగా రిజెక్ట్ చేసిన రాయిని దేవుడు ఏం చేశాడంట? మూలకు తలరాయి. అంటే ఏంటి? మొదట అదే రాతిని పెట్టి దాని మీద భవనమును కట్టాడట. ఎంతమందికి అర్థమవుతుంది? మూలకు తలరాయి అంటే ఏంటి? ఇంగ్లీష్లో చదవమ్మా. హెడ్ స్టోన్ అంటారు. అంటే ఏంటి? ప్రధానమైన రాయి. దాని మీదనే అన్నీ మొదటగా దాన్నే స్థాపిస్తారన్నమాట. ఇంగ్లీష్ చదవమ్మా ఒకసారి. And have we not read this scripture? The stone which the builders rejected is become the head of the corner. హల్లెలూయా. తలరాయి, తెలుగులో తలరాయి అంటారు. హెడ్ ఆఫ్ ద కార్నర్.
ఏదైతే మెయిన్గా వేస్తారో పునాదిగా యేసుక్రీస్తుని ఎలాగా మార్చాడంటే దేవుడు తలరాయిగా మార్చాడు. అంటే దేవుడు తను మాత్రమే సమస్తమునకు తల అయి ఉన్నాడా, కుమారుని కూడా తలగా మార్చాడా? హల్లెలూయా. ఫౌండేషన్ని తలగా మార్చాడు, దాని తర్వాత ఉన్నతమైన స్థానాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే తలగా మారుస్తాడు. చూడమ్మా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తయి, స్త్రీకి శిరస్సు పురుషుడని. చూడండి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. అంటే ఇక్కడ చూడండి, స్త్రీకి తల ఎవరు? పురుషుడు. పురుషుడికి తల ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి తల ఎవరు? దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో సమస్తమునకు తల అయిన దేవుడు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ రాయి కూడా ఎలా పెట్టాడంట? మూలకు తలరాయి, అంటే హెడ్ స్టోన్. కానీ క్రీస్తుకు కూడా, ఇప్పుడు క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఏమై ఉంది? శరీరం అయి ఉంది. అయితే ఈ రెండిటికి, క్రీస్తుకి సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఇది ఎంతమందికి అర్థమైంది? క్రీస్తుకి సంఘానికి మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా దేవుడు సృష్టించిన సమస్తమునకు, భూమి ఆకాశములకు సమస్తమైన సృష్టికి దేవుడు తల అయ్యున్నాడు. హల్లెలూయా. సమస్తమును దేవుడు ఆశీర్వదించి తలంచుచున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేన్ని వదిలేయడానికి సిద్ధంగా లేడు. ఏ నక్షత్రాన్ని వదిలేయడానికి సిద్ధంగా లేడు. ఏ విధమైన నివాస యోగ్యమైన స్థలాన్ని ఊరికే వదిలేయడానికి సిద్ధంగా లేడు. నాశనం చేయడానికి అసలు సిద్ధంగా లేడు. ఆయన అంటాడు, నేను భూమి మీద దిగి వస్తున్నాను, సమూల నాశనం చేస్తానంటే దేని గురించి అంటాడో తెలుసా? ఆయన కోపంతో దేని గురించి అంటాడు? దుష్టుల గురించి అంటాడు. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ని అంటాడు, మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేస్తానంటాడు. మళ్ళీ ఏమంటాడు? ఇజ్రాయేలు నా సింహాసనం నిలిచినంతకాలం ఇజ్రాయేలు ఉంటుంది అంటాడు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవు అంటాడు. నా పరిశుద్ధత తోడు దావీదు, నా కృప నీకు నిరంతరము తోడై ఉంటుంది. నిశ్చయంగా నీ సింహాసనం మీద నీ సంతానం ఒకడు కూర్చుండక మానడు అంటాడు. ఆ సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడు? యేసుక్రీస్తుని కూర్చోబెడతాడు. యేసుక్రీస్తు నిత్యమైన రాజు. ఎంతమందికి అర్థమైంది? సో ప్రతిదీ దేవుడు నిత్యముగా చేసిన వాడే. సమస్తమును ఆశీర్వదించాలని సృష్టించాడు, నాశనము చేయాలని కాదు. హల్లెలూయా. ఈ రోజు నుండి దేవుడు సమస్తమునకు తల అయి ఉన్న దేవుడైన యెహోవా సమస్తమును ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ ద చర్చ్, బట్ all the creation, all the people, all the world. Hallelujah. అందులో ఏమన్నా పనికిరాంది ఉందా? ఏం చేస్తాడు దేవుడు? తీసివేస్తాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన తన సారమును సంఘంలో వదులుతూ ఉంటాడు. అంటే తన మంచితనమును, తన గొప్పతనమును, అభిషేకమును, బలమును, సమస్తమును ఏం చేస్తాడు? సంఘానికి, శరీరాన్ని పోషిస్తూ ఉంటాడు. మరి దేవుడు సృష్టికి తల అయ్యుండి ఏం చేస్తాడు? తన శరీరమైన సర్వ సృష్టిని ఏం చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడు, శుద్ధీకరిస్తాడు, పనికిరాని వాటిని కాల్చివేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది చాలా పెద్ద పని, ఇది చాలా పెద్ద కార్యము. కానీ దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మొదలవుతుంది భూమి మీద? ఇది ప్రకటించినప్పుడు మొదలవుతుంది. ఈ రోజు ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో ఈ రోజు నుండి మొదలవును గాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు రివీల్ చేస్తాడో దానిని మొదలు పెడతాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమనుంది, క్రీస్తు నాకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలనేరు కదా. అంటే సర్వమును నింపేది ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. ఈవెన్ క్రీస్తు కూడా లాస్ట్కి ఏం చేస్తాడంటే సమస్తమైన అధికారమును రాజ్యమును అన్నింటినీ దేవుడికి అప్పచెప్తాడు అనమాట. ఇదిగో నీవు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి దేవుడికి అప్పచెప్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన సమస్తమును, చూడండి ఒక మాట చూద్దాం. కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి చదవమ్మా. కొలస్సీల రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి చదవమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్ని ఎవరి ద్వారా సృజింపబడ్డాయి? ఎవరి కోసం సృష్టింపబడ్డాయి? సర్వమును క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకే సృష్టింపబడ్డాయి. చదవమ్మా. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలననియు తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? క్రీస్తు ద్వారా, క్రీస్తుకు తండ్రి దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారా ఆయన ఏం చేసుకోదలుచుకున్నాడు? శిలువ ద్వారా పరలోకమందున్నవైనను భూమి అందున్నవైనను సమస్తమును దేవునితో సమాధానపరచుకోవడానికి తన కుమారుని బలి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఆయన శిరస్సు అయి ఉన్నాడు దేవుడు. సర్వం సృష్టి అంతయు క్రీస్తునందు సృష్టింపబడిన సమస్తమును శరీరమై ఉంది. శిరస్సు శరీరమునకు సమాధానము చేయుటకై యేసుక్రీస్తు వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు అంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, శరీరమును సంపూర్ణంగా ఆశీర్వదించుటకు, సమాధానపరచుకొనుటకు, తర్వాత ఆశీర్వదించుట కొరకు, సమస్తమును తన మహిమతో నింపుట కొరకు దేవుడు తన కుమారుడిని పంపాడు. కుమారుడు శిలువలో తనను తాను బలి అర్పించుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే దేవుడు సమస్తమును సమాధానపరచుకోవాలంటే ఏంటి? దేవుడికి విరోధంగా చాలా ఉన్నాయి భూమి మీద, సృష్టిలో చాలా ఉన్నాయి, చాలా కార్యాలు జరుగుతున్నాయి. దేవుడికి అసహ్యమైనవి, దేవుడికి అస్సలు ఇష్టం లేనివి చాలా జరుగుతున్నాయి సృష్టిలో. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే క్రీస్తు ద్వారా, ఆయన శిలువ ద్వారా, రక్తము ద్వారా సమస్తమును, సర్వ సృష్టి యొక్క పాపమును కడిగివేసి తనతో సమాధానపరుచుకొని దానిని ఆశీర్వదించి ఆయన సర్వ సృష్టిని తనకు శరీరముగా మలచుకోవాలని కోరుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు, ఇప్పుడు తల ఒక్కటే ఉందనుకోండి, అది సంపూర్ణమైన శరీరమా? లేకపోతే ఏమంటారు దాన్ని? సపోజ్ మీకు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఓ మనిషి తల కనబడింది అనుకోండి, అక్కడ ఏం ఎతుకుతారు మీరు? శరీరం ఎతుకుతారు. అయ్యో శరీరం ఏది, అయ్యో అయ్యో అంటారు. అవునా కదా? పోనీ ఓన్లీ శరీరం కనబడింది, తల లేదు, కంగారు పడతారు. అవునా? దేవుడు కూడా సంపూర్ణంగా కనబడాలి. దేవుడు అంటే సృష్టితోనే అనే సంపూర్ణత. ఎంతమందికి అర్థమైంది? ద సీక్రెట్ ఆఫ్ గాడ్, ద సీక్రెట్ ఆఫ్ క్రియేటర్. హల్లెలూయా. సృష్టితోనే ఆయన సంపూర్ణుడు. హల్లెలూయా.
సృష్టింపబడక మునుపు, ఏది సృష్టింపక మునుపు ఆయన సంపూర్ణుడు. కానీ ఎప్పుడైతే తన మాట చేత సమస్తమును సృష్టించాడో, క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించాడో, ఇప్పుడు ఆయన సృష్టి కలిపి ఆయన సంపూర్ణుడు. ఎంతమందికి అర్థమైంది? వితౌట్ యూ అండ్ మీ హీఈస్ ఇన్కంప్లీట్. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. హల్లెలూయా. మామూలుగా ఊరికే ఇవ్వలే. తన కుమారుడి ద్వారానే సమస్తమును సమాధానపరచుకోవచ్చు అని ఆయన ఏం చేశాడంటే, సిలువలో ఆయన పరిశుద్ధ కుమారుణ్ణి బలి ఇచ్చాడు. ఆ పరిశుద్ధ రక్తము చేత సమస్తమును కడిగాడు. ఒక దగ్గర ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? ఆయన యేసుక్రీస్తు రక్తము చేత పరలోకముందున్నవి, భూమి మీద ఉన్నవి సమస్తమును కడిగాడంట. ఈవెన్ పరలోకం కూడా అన్ని దేని చేత కడగబడ్డాయి తెలుసా? యేసు రక్తం చేత కడగబడ్డాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మాట ఉంటుంది తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 37-38 చదవమ్మా. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇది ఇక్కడ అట్లానే పెట్టేసి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అట్లానే పెట్టి లూక్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 37-38 వచనాలు. ఈరోజు సర్వసృష్టిని దేవుడు ఆశీర్వదించే రోజు అండి. హల్లెలూయా. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఇదేంటి? శిష్యులు ఏమని ప్రవచిస్తున్నారు అక్కడ? పరలోకములో సమాధానమా? అదేంటి అంటే పరలోకంలో సమాధానం లేదా? పీస్ ఇన్ హెవెన్. ఏమంటున్నారు ఇక్కడ? గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ ఇన్ హెవెన్. అంటే పరలోకంలో సమాధానం లేదా? చెప్పండి. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద వస్తూ ఉంటే శిష్యులు ఏమని ప్రవచిస్తున్నారు ఇక్కడ? ఒకసారి ఇంగ్లీష్లో చదవమా ఒకసారి. And when he was come nigh, even now at the descent of the Mount of Olives, the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works that he had seen, saying, Blessed be the King that cometh in the name of the Lord, peace in heaven and glory in the highest. పీస్ ఇన్ హెవెన్ అండ్ గ్లోరీ ఇన్ ద హైయెస్ట్. అంటే ఏంది? అత్యున్నత స్థలములో మహిమ కలుగునుగాక, పరలోకములో సమాధానము కలుగునుగాక. అంటే పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే హెవెన్ అంటే ఏంటి? పైన ఉన్న మండలాన్ని హెవెన్ అంటారు. అక్కడ ఏమేమి ఉన్నాయి? అంధకార శక్తులు, ప్రధానులు. ఎంతమందికి తెలిసింది? పౌలే చెప్తాడు. ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అండ్ రూలర్స్ ఆఫ్ డార్క్నెస్. అంధకార ప్రధానులు, పవర్స్. ఆ పరలోకంలో సమాధానం అంటే పీస్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? లయపరిచి పరలోకంలో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన సమస్తమును బాగు చేసే వరకు దేవుడికి కూడా సమాధానము లేదు. హల్లెలూయా. సమస్తమును ఆశీర్వదింపబడే వరకు, సమస్తమును రక్షింపబడే వరకు దేవుడికి కూడా సమాధానము లేదు. మనం అనుకుంటాం, దేవా నా కష్టాలు నీకేం తెలుసు? ఎప్పుడైనా అప్పు చేసావా నువ్వు? ఎప్పుడైనా పస్తులున్నావా? నీకేం తెలుసు నా కష్టాలు? ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? అడిగారా లేదా? దేవా నీకేం తెలుసు దేవా అప్పులంటే ఏంటో? మనకున్న సమస్యలన్నిటికంటే పెద్ద సమస్య దేవుడికే ఉంది. హల్లెలూయా. ఆయన సమాధానమును కోరుకుంటున్నాడు, అది ఇంకా జరగలేదు. హల్లెలూయా. మనకంటే ఎక్కువ చింత దేవుడికే ఉంది. హల్లెలూయా. సమస్తమును సమాధానపరుచుకొని, సమస్తమును ఆశీర్వదించి, క్రీస్తులో అన్నింటినీ నూతనపరిచి, ఒక నూతన ఆకాశంగా, నూతన భూమిగా, నూతన యెరూషలేముగా చేయాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకు సమాధానము లేదు.
సర్వమును సృష్టించిన దేవుడికే సమాధానము లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఆయన పెద్ద సింహాసనం మీద గొప్ప మహిమలో సంతోషంగా ఉన్నాడు, నాకు ఇక్కడ కష్టాలతోని, నష్టాలతోని, అప్పులతోని, రోగాలతోని భయంకరంగా ఉంది నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్క మనిషివి, నీకే అన్ని సమస్యలు ఉంటే సర్వంను సృష్టించిన దేవుడు ఆయనకి ఎంత ఉండాలి సమస్యలు? హల్లెలూయా. అది పెద్ద సమస్య కాబట్టే తన కుమారుని బలి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా కిలో బియ్యానికి నీ కుమారుని బలి ఇస్తావా? బాబు ఒక్క నూనె ప్యాకెట్ ఇవ్వు, కావాలంటే మా కొడుకును ఉంచుకో అన్న ఎప్పుడన్నా అన్నావా? అంటావా? ప్రాణం పోయినా కానీ నీ బిడ్డను ఇవ్వవు నువ్వు. పెద్ద సమస్య కాబట్టే ఆయన తన కుమారుడి బలి ఇచ్చాడు, లేకపోతే ఇంకేదైనా చేసేవాడేమో. హల్లెలూయా. దేవుడు సమాధానంగా లేడు, దేవుడికి ఆనందము లేదు. హల్లెలూయా. ఆయన సమస్తమునకు శిరస్సై ఉన్నాడు. అన్నింటినీ ఆశీర్వదిస్తేనే ఆయనకు సమాధానం. సమస్తమును క్రీస్తులో ఇనుమడించి సమస్తమును ఆశీర్వాదకరంగా మారిస్తేనే, శాపం లేకుండా, పాపం లేకుండా, దుర్నీతి లేకుండా, దుష్టుడు లేకుండా, దుష్టత్వము లేకుండా. ఎంతమందికి అర్థమవుతుందండి? వయలెన్స్ లేకుండా, అప్రెషన్ లేకుండా, డిస్ట్రక్షన్ లేకుండా చేస్తేనే దేవుడికి సమాధానం. అందుకే శిష్యులు ఎందుకు అంటున్నారు? పీస్ ఇన్ హెవెన్, గ్లోరీ ఇన్ ద హైయెస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి సబ్జెక్ట్? హల్లెలూయా. చాలా కొత్త సబ్జెక్టు, కానీ ఇది ఎప్పుడో పాతది. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఇది మొదటి సబ్జెక్ట్. హల్లెలూయా. కానీ ఈ సబ్జెక్టు ద్వారా, ఈ వర్తమానం ద్వారా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదమును సర్వసృష్టిలో కుమ్మరింపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా దేని ద్వారా? మళ్ళీ సంఘము ద్వారానే. హల్లెలూయా. సంఘము ద్వారా, యెరూషలేము ద్వారా, సియోను ద్వారా దేవుడు ఇది చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది మొదలు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అత్యధికమైన ఆశీర్వాదములో పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారండి? ఆల్రెడీ మీరు పాలిభాగస్తులు, అందుకే ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నుండి దేవుడు అత్యధికమైన మహిమను చూపించబోతున్నాడండి. అత్యధికమైన మహిమ తట్టుకోలేరు మనుషులు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఆయన మహిమను చూసి, అమ్మో నువ్వు మాతో మాట్లాడద్దు, నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతాం అంటారు. గొప్ప గొప్ప ధ్వనితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొండంత పెద్ద కొండంతా అగ్నితో మండుతూ ఉంటుంది. అందులో నుండి గొప్ప శబ్దాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గజగజ వణికి మాతో ఇంకేం మాట్లాడద్దు అంటారు. అంత గొప్పగా దేవుడు మాట్లాడతాడు అనమాట. అంతకంటే గొప్పగా దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ కాలంలో. హల్లెలూయా. ఎందుకంటే తన చిత్తం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. మోషే ద్వారా చేసిన అద్భుతముల కంటే 1,00,000 రెట్ల గొప్ప అద్భుతములు దేవుడు ఇప్పుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామము మహిమపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. సర్వసృష్టి మహిమతో నింపబడాలి. ఎంతమందికి అర్థమైందండి? 1 యోహాను 2:2, 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, 1 John chapter 2 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములను శాంతికరమైన ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. మనమేమంటాము? మన కొరకే ఆయన ఉన్నాడు, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారు. మళ్ళొకసారి చదవమా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ప్రొపిషియేషన్ అని ఉంటుంది, అంటే ప్రాయశ్చిత్తం.
చదవము ఒకసారి ఇంగ్లీష్లో. And he is the propi- Propitiation. propitiation for all our sins, Ah. and not for ours only, Ah. but also for the sins of the whole world. For the sins of the whole world, Christ is the propitiation. క్రీస్తే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేని కొరకు? మన పాపం కొరకేనా? సర్వలోక పాపం కొరకు. అంటే ఏంటి? సర్వలోకము రక్షింపబడాలా, సర్వలోకము ఆయన మహిమతో నింపబడాలా, సర్వలోకము ఆయన ఆశీర్వాదంతో నింపబడుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఒక మిస్టరీ అండి, ఇది ఒక మర్మము. ఏంటో తెలుసా? నీ పాపం నా పాపాన్ని ఆయన సిలువలో భరించేశాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అందరి పాపాన్ని భరించేశాడు. ఇక్కడ ఏమని ఉందంటే సర్వలోక పాపం అంటే ఏంటి? అది ఏదైనాను, ఒక ప్రాంతము యొక్క పాపమైనను, దేశం యొక్క పాపమైనను, భూమి యొక్క పాపమైనను, సమస్తమునకు ఆయన ఏం చేశాడంట? ఆ ప్రాయశ్చిత్తమును చెల్లించేశాడంట. అంటే ఏంటి? ఆయన క్రీస్తు ద్వారా సమస్తమును దేవుడు ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు సమాధానపరచుకోవచ్చు, అన్నింటినీ ఆశీర్వదించవచ్చు, సమస్తమును నూతనపరచవచ్చు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? బిహోల్డ్ ఐ క్రియేట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. చదవము ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఈ సాతానుని తొక్కివేయడము, వాడిని బంధించడము, వాడి నాశనము, అంధకార ప్రధానులను కొట్టివేయడము, సమస్తమైన చీకటి అంధకార క్రియలను, అంధకార శక్తులను కొట్టివేసి అధికారమును, ఆధిపత్యమును కొట్టివేయడము, ఇవన్నీ దేనికి అంటే ఇందుకొరకే అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయి? అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. దేవుని చిత్తం నెరవేరొద్దు, దేవుడు సమాధాన పరచుకోవద్దనే అందరినీ పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు తన అత్యధికమైన మహిమతోని, అత్యధికమైన ఆశీర్వాదముతోని, అత్యధికమైన కనికరముతోని సమస్తమును సమాధాన పరుచుకుంటున్నాడు. హల్లెలూయా. చదవమా. అంతటా నేను 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటో తెలుసా? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇంకొకటి ఏంటి? నూతన యెరూషలేము. ఇంగ్లీష్లో ఏమంటుంది? న్యూ హెవెన్, న్యూ ఎర్త్ అండ్ న్యూ జెరూసలేం. ఆ న్యూ జెరూసలేం ఏంటి? ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఈ పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఎంతమందికి అర్థమైంది? నూతన యెరూషలేం ఎవరు? క్రీస్తు యొక్క సంఘము వధువుగా అలంకరింపబడుతుంది, మహిమతో నింపబడుతుంది. ఓకే, ఇది ఎవరు? నూతన యెరూషలేము. మరి నూతన ఆకాశము, నూతన భూమి, ఇదెవరు? సర్వ సృష్టి. ఎంతమందికి అర్థమైంది? We look only for New Jerusalem. Hallelujah. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ నూతనమైన పట్టణం, దానికోసమే ఎదురు చూస్తాం. బట్ దేవుడు ఆయన చిత్తం ఏంటో తెలుసా? నూతన ఆకాశము, నూతన భూమి, సమస్తమైన లోకమును ఆయన నూతనంగా చేయదలుచుకున్నాడు. హీ వాంట్స్ టు క్రియేట్ అ న్యూ వరల్డ్. నూతనంగా చేయదలుచుకున్నాడు అనమాట. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమంది నూతన యెరూషలేము చూడాలనుకుంటున్నారు? ఎంతమంది అందులో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది నూతన ఆకాశము, నూతన భూమిలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు ఈ 3 చేయాలనుకుంటున్నాడు. యెరూషలేము ఒకటే కాదు, యెరూషలేము ఒకటే కాదు, ఒక నూతన లోకమంతటిని నూతన పరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి 5వ వచనం చదవం. 21:5. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. నూతన పరుస్తున్నాడంట? సమస్తం, ఎవ్రీథింగ్.
ఎందుకు అన్ని నూతనపరచాలా? సంఘం ఒక్కదాన్ని లేవనెత్తి సంఘాన్ని మహిమతో నింపి వధువుగా చేసుకొని మిగతా అన్నింటిని నాశనం చేయొచ్చు కదా. అది దేవుని చిత్తము కాదు. ఎందుకు అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, దేవుడు సమస్తమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు సర్వ సృష్టికి శిరస్సు అయి ఉన్నాడు. సో శిరస్సు ఎవరు ఇప్పుడు? అన్నిటికీ దేవుడు. ఆ తర్వాత క్రీస్తు, క్రీస్తు తర్వాత సంఘము. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తము, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈ రోజు నుండి అండి సమస్తమును నూతనంగా మారబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమాధానపరుచుకున్నాడు. ఆ సమాధాన సువార్త సర్వ సృష్టికి ప్రకటించమంటాడు. ఒక దగ్గర ఏమని ఉంటుంది తెలుసా? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. అదేంది? మనుషులకు చాలు కదా. ఎవరికి ప్రకటించాలా సువార్త? వినేవాడికే. ఎవరికి ప్రకటించాలా? శిష్యులకు ఏమంటాడు తెలుసా? ఎవరైతే వింటారో వారికే ప్రకటించండి, వినకపోతే వదిలేండి, వాళ్ళ కర్మ వేస్ట్. తీర్పు దినమున వాళ్ళ పరిస్థితి సొదమ గుమరలాగా ఉంటుంది అంటాడు. కానీ అది దేవుడి చిత్తమా? ఎందుకు ఆ మాట అంటాడంటే శిష్యులకు అంత మట్టుకే. ఎంతమందికి అర్థమవుతుంది? శిష్యుల సేవ అంత మట్టుకే. కాబట్టి ఆయన ఏమంటాడంటే మీరు ప్రకటించండి, అంగీకరించుకుంటే ఓకే, అంగీకరించకపోతే మీ పాదధూళి ఆ ఇంట్లో దులిపేసి రండి. ఆ గృహం యొక్క పరిస్థితి సొదొమ గొమొర కంటే ఘోరంగా ఉంటుంది అంటాడు. అది ఎవరికి? శిష్యులకు మాత్రమే. మరి మనకిప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు? మనకేం చెప్తున్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అంటే ఏంటి? నువ్వు ఒక ప్రాంతానికి ప్రకటించు, ఒక దేశానికి ప్రకటించు, సర్వ సృష్టికి ప్రకటించు. హల్లెలూయా. అంటే దేవుడు సమస్తమును సమాధానపరచుకోవాలనుకుంటున్నాడు. అంటే నువ్వు ప్రతి సృష్టి అంతటికి నువ్వు సమాధాన సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఓ నక్షత్రమా, ఓ భూమి, ఓ గ్రహములారా, దేవుడు సమస్తమునకు సమాధానకరమై ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతమంది ఇది నమ్ముతున్నారండి? మామూలుగా మీరు విన్నదాన్ని బట్టి ఏం తెలుసు? చనిపోయి సమాధిలోకి వెళ్తాం, ఏదో రోజు ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతాం, మిగతాదంతా కాలిపోతుంది. మిగతాదంతా పక్కింటోడు కాలిపోతాడు, వాడు కాలిపోతాడు, వీడు కాలిపోతాడు. ఎవడన్నా మనల్ని తిట్టాడనుకో, ఆగురా, కొన్ని సంవత్సరాలు ఆగు, నేను పైకి వెళ్ళిపోతా, నువ్వు మళమళ మాడిపోతావు, సలసల కాగిపోతావు. ఎక్కడ? నరకంలో. హల్లెలూయా. అదేనా మీ యాటిట్యూడ్? కాదు. దేవుడి చిత్తమైతే అది కాదు. హల్లెలూయా. ఆయన క్రీస్తు ద్వారా సమస్తమును సమాధానపరుచుకొని అందరికీ సువార్త ప్రకటించి సమస్తమును నూతనపరిచి ఆయన సృష్టిని కొంచెము కూడా కోల్పోవద్దని దేవుడి చిత్తమై ఉన్నారు. హల్లెలూయా. సమస్తమును బాగు చేసుకోవాలా, సమస్తమును నూతనపరచాలా, ఒక నూతన లోకమునే చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మధ్యలో శత్రువులందరూ సంఘము పాదముల కింద రావాలా అనేది అది సంఘానికి ఇచ్చిన దర్శనం అన్నమాట. అయితే దేవుడేం కోరుకుంటున్నాడు అంటే అసలు శత్రువు అనేవాడే లేకుండా సమూలంగా వాడిని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సంఘము మట్టుకు ఆయన ఏం కోరుకుంటున్నాడు? క్రీస్తు తల, శిరస్సు, సంఘము శరీరము, సంఘము పాదముల కింద శత్రువు మరణము కూడా, ఆఖరి శత్రువు మరణం కూడా పాదాల కిందకు వచ్చేయాల. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పాపము మరణము అసలు సృష్టిలోనే ఉండద్దని కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఆయన సృష్టించినప్పుడు పాపం మరణం ఉందా? బైబిల్ చదివేవాళ్ళు క్రైస్తవులు చెప్పండి.
ఆయన సృష్టించినప్పుడు, ఆ భూమి ఆకాశంలో సృష్టించి మనిషిని సృష్టించినప్పుడు పాప మరణము ఉందా? లేదు. ఎప్పుడు మొదలైంది పాప మరణము? ఆదాము అవ్వ దేవుడి మాటను లెక్క చేయకుండా తృణీకరించినప్పుడు, అపవాది మాట విని మోసపోయి తప్పు చేసినప్పుడు పాపము మరణం మొదలైంది. దేవుడు మళ్ళా ఏం చేయాలనుకుంటున్నాడు అంటే పాపము మరణము లేని లోకమును స్థాపించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నో సిన్, నో డెత్, నో ఎనిమీ. హల్లెలూయా. అందుకే ప్రతి శత్రువుని దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నశింప చేయాలని కోరుకుంటున్నాడు. He wants to destroy every enemy. హల్లెలూయా. అది క్రీస్తు ద్వారా చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు కనుక సంఘము ద్వారా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనము సంఘముగా గ్యాదర్ అయ్యాం. హల్లెలూయా. నేను దేవుని అడుగుతున్నాను అనమాట 2012లో, దేవా నీ మహిమను కనపరచు. ఈ మరణము ఎందుకు ఉండాలి భూమి మీద? మరణం ఎందుకు పని చేయాలి? ఇవన్నీ నాకు చూపించు, మేనిఫెస్ట్ చేయి అన్న అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నీకు సంఘము లేకపోతే నువ్వు ఎక్కడ ప్రకటిస్తావని అడిగాడు. అంటే సంఘము లేకుండా నువ్వు బయట ప్రకటించడం అనేది ఇన్వాలిడ్. ఇఫ్ యు ఆర్ జస్ట్ అన్ ఇవాంజలిస్ట్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్, సంఘము ఉండి తీరాల. 2014లో దేవుడు నాకు సంఘం ఇచ్చాడు. అప్పటి నుండి ప్రతిదీ బోధిస్తున్నాడు. హల్లెలూయా. చర్చ్, క్రీస్తు ఎవరికి శిరస్సు అంటే సంఘమునకు శిరస్సు. అఫ్ కోర్స్ ఇవాంజలిస్టులు అందరూ సంఘం నుండే వెళ్తారు, బట్ దే నీడ్ టు అటెండ్ సండే సర్వీస్ ఇన్ అ చర్చ్. అప్పుడు సంఘం కిందకి వస్తారు. వాళ్ళు సంఘం కింద ఉండాల, ఏ ఇవాంజలిస్ట్ అయినా. లేదంటే సండే సంఘం నడపాల. హల్లెలూయా. ఎంతమంది దీనికి సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. సర్వ సృష్టిని దేవుడు సమాధానపరిచి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందులో ఎంతమంది పాలి భాగస్తులు అవ్వాలనుకుంటున్నారు ఈ సువార్తలో? హల్లెలూయా. సో ఎవరికైనా, ఏ మనిషికైనా నువ్వు చెప్పాల్సిన ఏందో తెలుసా? సమాధాన సువార్త. దేవుడు ఉగ్రుడు, దేవుడు ఫ్రై చేస్తాడు, రోస్ట్ చేస్తాడు, మధ్యలో అటు ఇటు కాకుండా హాఫ్ బేక్ హాఫ్ ఫ్రై, ఇవన్నీ కాదు. హల్లెలూయా. ఈ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏమంటావు నువ్వు? ఒక్కటేస్తానంటావు, కోపం చూపిస్తావు, నీ ఫేస్ మారిపోతుంది. అవునా కదా? కావాలంటే ఒకటి చిన్నగా తగిలిస్తావు కూడా. దాని అర్థం ఏంటి? నాశనం చేయడానికా? సమస్య లేదు. హల్లెలూయా. బాగు చేయడానికి మాత్రమే నువ్వు ఉగ్రరూపం దాలుస్తావు. దేవుడు కూడా అంతే. తన కోపం ప్రకటించడానికే నేను ఉగ్రుణ్ణి అంటాడు. తన కోపమును చూపించడానికే ఆయన అగ్నిని చూపిస్తాడు తప్ప ఆయన సమాధానమైన సువార్తను మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. పీస్, దట్స్ ఇట్. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమంది ఈ రోజు నుండి ఆయన ఆశీర్వాదమును సంపూర్ణంగా సృష్టికి చూపిస్తారని? లేచి నిలబడదాం. గాడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. సమస్తమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయన క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించాడు. క్రీస్తు ద్వారా సంఘమునకు నేర్పించి తన చిత్తము నెరవేర్చుకోవాలని దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తండ్రి అయిన దేవుడు సృష్టికర్త యొక్క చిత్తమును సంపూర్ణంగా తెలుసుకున్నారండి ఈరోజు? బ్లెస్డ్ ఆర్ దోస్, హల్లెలూయా, who hear this voice, this message. ఈ వర్తమానము విన్న నీ చెవులు ధన్యములు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వ సృష్టికర్త, సమస్తమునకు ఆధారభూతుడవు, సమస్తమునకు శిరస్సు అయ్యున్న యెహోవా దేవానికి వందనాలు. సమస్తమును ఆశీర్వదించాలని, సమస్తమును సమాధానపరుచుకొనుటకు నీ కుమారుని బలి ఇచ్చావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇది మొదలుకొని సృష్టి ఎంతయు నీకు సమాధానపరచబడును గాక. ఏదియు నీ ఉగ్రతకు లోను కాకుండా, ఏదియు నాశనము కాకుండా సమస్తము నూతనపరచబడును గాక.
పనికిరానివన్నీ కాల్చివేయబడి, పనికిరానివన్నీ తీసివేయబడి, సమస్తము నూతన ఆకాశముగా, నూతన భూమిగా, నూతన యెరూషలేముగా మారునుగాక. సంఘమునకు క్రీస్తును శిరస్సుగా పెట్టి సంఘము నడిపిస్తున్నావు. అయితే సర్వ సృష్టిని కూడా నువ్వు నూతనంగా మార్చాలని కోరుకుంటున్నావు. అందుకని క్రీస్తును అల్ఫా ఒమేగాగా అభిషేకించావు. సంపూర్ణమైన సర్వాధికారమును క్రీస్తుకి ఇచ్చావు. ఇప్పుడు నూతన ఆకాశమును, నూతన భూమిని చేయించున్నావు. నీకు వందనాలు ప్రభువా. పాతవి గతించును గాక, పాతవన్నీ తీసివేయబడును గాక, పాప మరణములు కొట్టివేయబడును గాక, భ్రష్టత్వం కొట్టివేయబడును గాక, పాపము లయమగును గాక, దోషములు కొట్టివేయబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి శత్రువు లయమగును గాక. లెట్ ఎవ్రీ ఎనిమీ బి డిస్ట్రాయిడ్ ఫాదర్ గాడ్ ఫ్రమ్ యువర్ క్రియేషన్. లెట్ ఎవ్రీ ఎనిమీ బి డిస్ట్రాయిడ్ ఫ్రమ్ యువర్ క్రియేషన్ ఫాదర్. ఫ్రమ్ దిస్ డే లెట్ ఎవ్రీ ఎనిమీ బి డిస్ట్రాయిడ్ ఫ్రమ్ దిస్ డే. Let every enemy of your creation be destroyed from this day in Jesus' name. యేసుక్రీస్తు నామములో తండ్రి, నీకును నీ సృష్టికి శత్రువైన ప్రతి శత్రువు లయమగును గాక. ఇది మొదలుకొని యేసుక్రీస్తు నామములో తండ్రి, యేసుక్రీస్తు నామములో తండ్రి, తండ్రి నీ చిత్తమంతయు నెరవేర్చబడుటకై నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నీ చిత్తమంతయు నెరవేరును గాక. పరలోకంలో సమాధానము, అత్యున్నత స్థానంలో మహిమ కలుగునుగాక. సమస్తమును సమాధానము చేత, ఆశీర్వాదము చేత, యెహోవా మహిమ చేత నింపబడునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా ఒకసారి చెప్పకూడదా?